అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజు ఎలా పూజ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఈ సంవత్సరం మే 10న అక్షయ తృతీయ పడింది. ఆ రోజు శుక్రవారం అవడం విశేషం. అక్షయ తృతీయ రోజు ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల చాలా మంచిది. అలాగే ఇంటిని కూడా ఉప్పు నీటితోనే తడిగుడ్లు పెట్టుకోవాలి. ముందుగా ఒక పీట వేసుకొని పీట మీద క్లాత్ ఏమైనా పరుచుకొని పసుపు కుంకుమ అలాగే అక్షంతులు వేసుకున్న తర్వాత మీ దగ్గర లక్ష్మీదేవి పటం లేదంటే విగ్రహం ఏదైతే ఉందో అది పెట్టుకొని మంచి సువాసన వచ్చే పువ్వులతో లేదా పూల మాలతోని చక్కగా అలంకరించుకోవాలి. ఒకవేళ మీకు లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా ఉన్న పటం ఏమైనా ఉంటే ఆ ఫోటోని పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. నా దగ్గర కుబేరుడు ఉన్న పటం ఏది లేదు కాబట్టి నేను ఓన్లీ లక్ష్మీదేవి ఉన్న పటాన్ని పెట్టుకున్నాను. మీ దగ్గర ఉంటే కనుక ఆ పటాన్నే వాడండి, కుబేరుడు అలాగే లక్ష్మీదేవి ఉన్న పటాన్ని. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు మనం లక్ష్మీదేవికే కాదు కుబేరుడికి కూడా పూజించుకుంటాము. అలాగే మనం వినాయకుడికి కూడా పూజించాలి కాబట్టి మీ దగ్గర ఒకవేళ ఏమైనా విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే పసుపు గణపతినైనా తయారు చేసుకోవచ్చు. పసుపులో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక చిన్న ముద్దలా చేసి ఒక తమలపాకు మీద కానీ ఒక గిన్నెలో కానీ పెట్టుకొని ఆ విఘ్నేశ్వరుడికి కూడా మీరు పూజించుకోవచ్చు. మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు ఏమైనా ఉంటే అవి పెట్టుకొని పూజ అనేది మీరు లక్ష్మీదేవి విగ్రహానికి చేసుకోవచ్చు. నా దగ్గర ఇలా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం పక్కన 2 ఏనుగులతో ఇలా ఉంది. నేను అది పెట్టుకొని ఇలా పూజించుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను. ఈ పూజ అనేది మనం ఉదయాన్నే లేదంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఆ రోజు పూజలో మనం ముఖ్యంగా పెట్టాల్సినవి ఏంటి అని అంటే ధాన్యాలు. మీ దగ్గర గోధుమలు ఉంటే గోధుమలు, బియ్యము లేదంటే ఏమైనా పప్పు దినుసులు ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటిని వీలైతే కుబేర కుండలని ఉంటాయి. చిన్న చిన్న మట్టి కుండల్లో అయినా మీరు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర అలాంటి చిన్న కుండలు ఏమీ లేవు కాబట్టి నేను సిల్వర్ కప్స్ ఉంటాయి కదా, వెండి గిన్నెలు, వాటిల్లోనే వేసుకున్నాను. నేను ఒక గిన్నెలోని బియ్యము, ఇంకొక గిన్నెలోని గోధుమలు, అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు 8 గవ్వలు ఉంటాయి కదా అష్టలక్ష్మికి, ఆ గవ్వల్ని కుబేరు గవ్వల్ని వేసుకొని అలాగే అలా మీ దగ్గర ఏ ధాన్యాలు ఉంటే ఆ ధాన్యాలని లేదా లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వల్ని కానీ చిట్టి గాజుల్ని కానీ అలా ఏవైనా మీరు వేసుకోవచ్చు. ఎన్ని అయినా కుండలలో పెట్టుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడికి దీపం పెట్టి విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతియే నమః అని కానీ శుక్లాంబరధరం విష్ణు అనే మంత్రాన్ని చదువుతూ పసుపు కుంకుమ మరియు అక్షంతలతో పూజించుకోవాలి. అలా విఘ్నేశ్వరుని పూజించుకున్న తర్వాత మనం లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. లక్ష్మీదేవి దగ్గర పెట్టుకున్న దీపంలోని మీరు వీలైతే శుద్ధమైన ఆవు నెయ్యితోని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేదంటే కనుక మీరు నువ్వుల నూనె వేసుకోవచ్చు. అలాగే మీరు ఒత్తులు ఏవైతే వాడుతున్నారో వీలైతే అవి ఎర్రటి ఒత్తులు అయ్యేలా చూసుకోండి. మీ దగ్గర ఎర్రటి ఒత్తులు కనుక లేవంటే కుంకుమలో కాసేపు నానబెట్టి ఆ ఒత్తుల్ని కూడా మీరు వాడచ్చు. తర్వాత ఆ రోజు పెట్టాల్సిన ముఖ్యమైన దీపం ఏంటంటే ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపం అని అంటారు కదా, ఆ దీపాన్ని కనుక మనం అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే చాలా మంచిది. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. అక్షయ తృతీయ రోజు మనం లక్ష్మీదేవి ముందు ధాన్యాలు అవన్నీ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎప్పటికీ ఫుడ్కి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పి మనం పూజించుకుంటున్నాం అన్నమాట. అలాగే ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోతాయి అని ఒక నమ్మకం ఉంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి మనం నైవేద్యంగా బెల్లంతో చేసిన పరమాన్నం ఇంకా దద్దోజనం పెట్టడం వల్ల చాలా మంచిది. వీలైన వాళ్ళు 2 పెట్టండి, పరమాన్నం ఇంకా దద్దోజనం. లేదు అనుకుంటే ఏదైనా ఒక్కటి పెట్టినా కూడా సరిపోతుంది. నేనైతే పరమాన్నం చేసి పెట్టాను. వినాయకుడికి అలాగే అమ్మవారికి కూడా ధూపం అది ఇచ్చేసి మనస్ఫూర్తిగా ఒకసారి ఐశ్వర్య దీపాన్ని చూస్తూ దండం పెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు కొన్ని దానాలు చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అవి ఏంటి అని అంటే మంచినీరు, కుండ నిండా మంచినీరు ఇవ్వడం వల్ల ఎంతో మంచిది. అందులోకి ఎండాకాలం కాబట్టి ఎంతో పుణ్యం చేరుతుంది. అలాగే పేదవాళ్ళు ఎవరికైనా లేదంటే ఆర్ఫనేజెస్లో చిన్నపిల్లలకైనా మీరు చెప్పులు అవి దానం ఇవ్వచ్చు. ఈ టైంలో చలివేంద్రం పాయింట్స్ అవి పెట్టడం వల్ల ఎంతోమందికి
దాహం తీర్చిన వాళ్ళం అవుతాము. అలాగే ఆ రోజు మనం చెరుకు రసాన్ని దానం చేయడం చాలా మంచిది. లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేసుకోండి. ఒకవేళ మంత్రాలు చదవడం రాదు అనుకున్న వారు ఫోన్లో లేదా టీవీలో పెట్టుకుంటూ కూడా కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని అలాగే ఐశ్వర్య దీపాన్ని చూస్తూ మనసులో ఎటువంటి కోరుకున్నా దాన్ని కోరుకోండి. విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. అలాగే అక్షయ తృతీయ రోజు ఇంటికి బియ్యం కానీ పప్పులు ఏవైనా మనకి రోజువారీ తినే సామాగ్రి ఏవైనా ఉంటే అవి తీసుకుని రావడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర పెట్టుకోవడం వల్ల ఇంటికి చాలా శుభం జరుగుతుంది. ఈ అక్షయ పాత్ర ఎలా తయారు చేయాలి అనేది నేను ఇంకొక సపరేట్ వీడియో చేసి పెడుతున్నాను, ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి. ఇలా ఒక చిన్న మట్టి కుండలోని మనం అక్షయ పాత్ర అనేది పెడతామన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ధాన్యానికి ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజు ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపాన్ని అలాగే అక్షయ పాత్రని పెట్టుకునేలాగా చూడండి. లక్ష్మీదేవిని పూజించుకున్న తర్వాత మీరు కావాలంటే కుబేరుని కూడా పూజించుకోవచ్చు. కుబేరుడికి పచ్చ రంగు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ పచ్చ రంగులో ఉన్న కుబేర కుంకుమ అన్న కూడా చాలా ఇష్టం. ఆ రోజు నుదుటిన కుబేర కుంకుమ ధరించి కుబేర కుంకుమతో కుబేరుడికి పూజ అనేది చేసుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. తాంబూలంలో 2 తమలపాకులు, 2 చెక్కలు, 2 అరటిపళ్ళు, అలాగే ₹1 లేదా ₹11 లేదా ₹21 అలా ఎంతైనా ₹501 అలా మీకు ఎంత వీలైతే అంత అమ్మవారి దగ్గర పెట్టండి. లక్ష్మీదేవికి మంచి సువాసన వస్తే చాలా ఇష్టం కాబట్టి మీ దగ్గర జవ్వాది సెంట్ కానీ జవ్వాది పౌడర్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని చల్లడం వల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే అమ్మవారికి కూడా అవంటే చాలా ఇష్టం. ఇది కంప్లీట్ పూజా విధానం. వీలైనంత వరకు ఐశ్వర్య దీపాన్ని అలాగే అక్షయ పాత్రని పెట్టుకునేలాగా చూడండి. ఖచ్చితంగా వాటిని పెట్టుకుంటే ఈరోజు మీకు ఎంతో శుభం జరుగుతుంది. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత విఘ్నేశ్వరుడికి అలాగే లక్ష్మీదేవికి మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి పాడుతూ అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేయండి. మంచి సువాసన వస్తుంది కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే ఇంటికి కూడా చాలా మంచిది. ఓన్లీ పూజా గదిలో లేదంటే మీరు ఎక్కడైతే పూజ చేశారో అక్కడే కాకుండా ఇల్లు అంతటికీ కూడా ఆ రోజు సాంబ్రాణి అది వేసుకోవడం వల్ల చాలా మంచి సువాసనతో పాటు చాలా పాజిటివ్ ఎనర్జీతో ఇల్లంతా కూడా ఉంటుంది. మే 10వ తారీఖున అక్షయ తృతీయ. ఆ రోజు ఉదయాన్నే లేదంటే సాయంత్రం 6 తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పూజని ఖచ్చితంగా చేసుకునేలాగా చూడండి. అలాగే మనం పెట్టుకున్న అక్షయ పాత్రని కుండని మనం కడిగేయడం ఉప్పుని పారేయడం లాంటివి ఏమీ చేయొద్దు. ఎందుకనంటే ఈ కుండని మనం దేవుడి మూలను పెట్టుకొని ప్రతి నెలకి లేదా 6 నెలలకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ఉప్పుని మార్చి ఆ డబ్బుల్ని అలాగే మనం ఏదైతే క్లాత్ పెట్టామో వాటిని మళ్ళీ అందులో పెట్టేయచ్చు. ఇంకా డబ్బుల్ని ఏం చేయాలి అని అంటే మీరు ఎప్పుడైనా ఇంట్లోకి ఏమైనా పూజా సామాగ్రి కొనాలనుకున్నా లేదా ఏమైనా పెద్ద పూజలు చేయాలి అనుకున్నప్పుడు లేదా తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ డబ్బులు అనేవి మీరు యూజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు పెట్టిన డబ్బులనే కాదు, ప్రతి నెల జీతంలోంచి కొంత డబ్బులు అనేవి తీసి మీరు అక్షయ పాత్రలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. మనీ సేవ్ అయినట్టు ఉంటుంది. అలాగే దేవుడి కోసం సపరేట్గా మనీ పెట్టినట్టు కూడా ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ తప్పకుండా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.